మీరు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు ఎంతో ఎక్సైట్మెంట్ తో వెళ్ళారు కదా, మరి వాళ్ళప్పుడు మీరు ఇన్రెస్పాన్సిబుల్ ఇవన్నీ అన్నప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు? ఏమో నాకు పర్సనల్ టార్గెట్ చేస్తున్నారని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ లోపల కెమిస్ట్రీ నడుస్తుందంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం ఆ కంటెస్టెంట్ మనతో ఉంటే కిల్లు సోనియా వాళ్ళిద్దరి గురించి కొంచెం మీరు కొంచెం ఉండదండి, అదంతా గేమ్ కోసమే. పైగా జనాలు ఎంత ఎర్రిగొర్రెలు అంటే మీరు ఆడవాళ్ళ ఆణిముత్యంతో మా శేఖర్ భాష మగవాళ్ళ ఆణిముత్యం. భాష నువ్వు ఉండాలి, భాష లోపల కొన్ని రోజు ప్లీజ్ నువ్వు కంగారు పడిపోయాను. సోనియా షీస్ వెరీ కన్నింగ్, బట్ ఆ నెగిటివిటీ తోనే పక్కన వాళ్ళు తొక్కేసుకుంటూ కూడా పైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే నేను ఒకటి అడుగుదా అనుకున్నా, మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళారు కదా, అంటే నేనే సెల్ఫ్ నామినేషన్. మీకు మీరు ఎందుకు నామినేట్ చేసుకున్నారు అసలు? మీకు మీరు పనికిరానని ఎందుకు అనుకున్నారు అసలు? ఈసారి బిగ్ బాస్ లో టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? అందరికీ నమస్తే, నేను మీ కరాటే కళ్యాణి. తగ్గేదేలే, ఇట్స్ మై షో. వెల్కమ్ టు మై షో, వెల్కమ్ టు మనం టీవీ. మీ అందరూ చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నారు, సెలబ్రిటీస్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాను, మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారని నేను కోరుకుంటూ ఇక ముందు కూడా ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేస్తూ ఈనాటి నా షో స్పాన్సర్ 6 JVR. శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు 35 సంవత్సరాలు పైబడి ఉచితంగా జ్యోతిష్యం చెప్తూ ఒక న్యూమరాలజిస్ట్గా, ఒక జమాలజిస్ట్గా, ఒక ఆస్ట్రాలజిస్ట్గా ఆయన చాలా పేరు గడించి, అంతేకాకుండా చింతెందుకు మీకు 6 JVR ఉండగా అంటూ రత్నాలు మీ తలరాతను కూడా మారుస్తాయని మీ అందరి తలరాతలు మారుస్తున్నారు. దానికి నిదర్శనం నేను కూడా వెళ్ళాను, ఇదిగోండో పెట్టుకున్నాను. ఖచ్చితంగా నాకు చాలా మంచి జరిగిందని చెప్తాను. మీరు కూడా వెళ్ళండి, తప్పకుండా మీ తలరాతను మార్చుకోండి. నమ్మకం ఉన్న వాళ్ళైతే పెట్టుకోండి, లేకపోతే అది మీ ఇష్టం. సో నేను చెప్పవలసింది అయితే నేను చెప్పాలి కాబట్టి నాకు మంచి జరిగింది, మీకు కూడా జరుగుతుందని మాత్రం చెప్పగలను. ఇంత మంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి లక్ష్మీ గణపతిరావు గారు. అదే మిమ్మల్ని రత్నాల కింగ్ అని కూడా ఎందుకు పిలుస్తారో చాలా అందరికీ అర్థం అవ్వాలని అలా చెప్పాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి మన షోలో ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి ఈ మధ్య ఎక్కడ చూసినా నాకు చెప్పాలంటే ఫస్ట్ నవ్వు వస్తుంది, తర్వాత అంటే ఎలా అంటే కుక్కర్ పేలితే అక్కడ కొంచెం ఇక్కడ బయటికి ఫట్మని వచ్చేసారనమాట. అర్థమై ఉంటుంది. అంటే మీకు అంటారా, అంటే రాజమండ్రి అయిపోతున్నాం. ఏమండి బెజవాడ వాళ్ళందరూ బాగున్నారా? ఖచ్చితంగా ఈ మధ్య బాగా ఉంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే వరదలు వచ్చాయండో, నా రెమ్యూనరేషన్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నాను అని ఆవిడ ఇచ్చేస్తూ షుడ్ బి రోలింగ్ అన్నమాట అని అందరి నోట అనిపించుకుంటూ చాలా రీల్స్ చేస్తూ మనందరినీ ఎంజాయ్ చేయించారు. చాలా వరకు మనందరం బాగా ఎంజాయ్ చేసాం. ఆవిడ మీమ్స్ కానీ ఆవిడ ట్రోలింగ్స్ ఆవిడ చేసిన ఆవిడని చాలా ఫన్నీగా ఉండేవి. ఆవిడ చాలా మంచి రీల్స్ చేస్తూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఒక మంచి ఎంటర్టైనర్ కథ ఈరోజు మనం వినబోతున్నాం. సో మీ అందరికీ తెలిసిన, నాకు కూడా బేబక్క అయిపోయిన మన బెజవాడ బేబక్క ఇప్పుడు బిగ్ బాస్ 8 కాంటెస్టెంట్. ఫస్ట్ వీక్లో కుక్కర్ అలాగా ఒక్కసారి ఇస్తే ఒక కిక్కు మాడిపోయింది పప్పు అంటూ ఈవిడ ఫేస్ మాత్రం మాడకుండా బయటకు వచ్చారు. చాలా మంచి పేరుతో తనని ఇంటర్వ్యూ చేస్తున్నాను. వెల్కమ్ టు మై షో బేబక్క. హాయ్ కళ్యాణి గారు, బాగున్నారా? హౌ ఆర్ యు? ఎస్, నన్ను కూడా అక్క అని పిలవచ్చు, కళ్యాణ్ అక్క. అయ్యో సో స్వీట్ ఆఫ్ యూ. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం. ఫస్ట్ టైం కలుస్తున్నాం. మీకోసం అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ అన్ని నేను ఒక మోడర్న్ డ్రెస్, ఒక ఇది అది వేసుకుని కూడా అక్క దగ్గరికి వెళ్తాను. అక్క అంటే ఎవరు, పద్ధతి ముఖ్యం అక్కకి అని చెప్పేసి 2 జడలు లేవు కాబట్టి ఈ జుట్టు 2 సైడ్లు ఇట్లా వేసుకొని కలంకారీ ప్రింట్ చీర పద్ధతిగా బ్లౌజ్ వేసుకుని వచ్చేసానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకు పద్ధతి ఎక్కువ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మీరు పద్ధతిగా చాలా బాగున్నారని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు అక్క. థ్యాంక్ యూ. బట్ మీ యాక్సెంట్ నిజంగా మంచు లక్ష్మి గారు వినే ఉంటారు కదా కదా, ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో గానీ మోహన్ బాబు గారు ఏదో ఫీల్ అయ్యారు. అంకుల్ యాక్చువల్లీ మొన్న మధ్యన కూడా అంకుల్ ఫ్లైట్ లో కలిసారు. నేను అంకుల్ అడిగా, అంకుల్ గుర్తుపడతాను నన్ను, ఎందుకంటే అంకుల్ సినిమాలో నేను పాడినప్పుడు అంకుల్ కలిసి ఆయన ఆఫీస్ లో కలిసినప్పుడు అంకుల్ చూపించారు ఫొటోస్ అన్ని. చూపిస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారి ఫోటో వచ్చినప్పుడు నేను రాఘవేంద్రరావు అని చెప్తున్నారు అన్నమాట. చెప్తున్నప్పుడు అంకుల్ ఒక పెద్ద అవుతారు. ఓ ఇస్ ఇట్ అన్నారు. ఆయనకి అది గుర్తుంది, జరిగి 8 years. ఎంత మెమరీ అంటే ఫ్లైట్ లో ఆయన ఫస్ట్ రోలో కూర్చున్నా, నేను 5th రోలో కూర్చున్నా. నన్ను చూసి గుర్తుపట్టి అంకుల్ ఇలా వస్తుంటే నాకు అమ్మో అంకుల్ వచ్చేస్తున్నారని గబగబా వెళ్ళిపోయి అంకుల్ వెళ్ళి పలకరించి, అంకుల్ నేను గుర్తున్నంట, ఐ డోంట్ ఫర్గెట్
అన్నారు. సో ఇట్లా ఇట్లా మీకు గుర్తుందా అంకుల్ అంటే గుర్తుంది. మరి అంకుల్ నేను మరి మంచు లక్ష్మిని మీ అమ్మాయిని ఇమిటేట్ చేస్తున్నాం కదా అంకుల్, చాలా వీడియోస్ చేశాను కదా, మరి అంకుల్ మీకు కాపర్ రాలేదా అన్న. ఇస్ ఇట్ ఐ డోంట్ నో అన్నారు. అంకుల్ చూడలేదంట, అయ్యో అంకుల్ చూడలేదంట. చూస్తే మీకు ఫోన్ పక్కా వచ్చేది. ఎందుకంటే ఆయన ఏదైనా ఎవరైనా చేసిన మంచి పని కానీ ఒకవేళ ఏదైనా ఒక మంచి పాట పాడినా వెంటనే ఆయన వాళ్ళకి కాల్ చేసి నెంబర్ తెప్పించుకొని వాళ్ళకి అప్రిషియేట్ చేస్తారు పక్కగా. పల్లెటూరులో చాలా మంది మంచి మంచి పాడేవాళ్ళు ఉంటారు కదా, 2-3 పద్యాలు పాడేవాళ్ళు నాకు తెలుసు, నేను చూసాను. సో మీరు అది అర్థమైంది కదా మీకు, నువ్వు వస్తానంటే నేను ఆ సాంగ్, ఓ రబ్బియా సిరుకు సీర కట్టుకొస్తుంది, ఓ రబ్బియా, ఓ నాయనా, ఓ నాయనా, రబ్బియా సిరుకు సీర భలే ఉంటుంది. వాళ్ళని కూడా పిలిచి అట్లా చేస్తారు. కాబట్టి మీరు చేస్తున్నది ఆయన చూసుంటే చూడలేదు, పక్కగా అంకుల్ చూడలేదంట. ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు. అయితే ఏమైందంటే పంపించమన్నారు. సో అంకుల్ నేను పంపిస్తాను. ఫ్లైట్ దిగినాక మామూలుగా అంకుల్ అంటే చాలా మందికి భయం, ఐ డోంట్ నో వై, సో స్వీట్ అసలు. నేనేమో అంకుల్ అంకుల్ మరి వీడియో చేద్దాం, అంకుల్ 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 మనం ఇట్లానే పాపం సతాయించా. అంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఎ డాటర్ టు హిమ్. అంటే నాకు భయమే లేదు, ప్రేమ నాకు ఇష్టం. లక్ష్మి అన్న, మోహన్ బాబు అంకుల్ అన్న నాకు చాలా ఇష్టం. అంకుల్ 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 మీరు మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి అంకుల్ అని పాప ఆయన సాధిస్తే ఆయన ఓ డైలాగ్ చెప్పారు. చెప్పినాక అంకుల్ నాకు ఈ డైలాగ్ అంటే ఇష్టము, ఇది మీరు చెప్పాలన్నా నా ఫ్యాన్స్ కోసం. అరిస్తే కరుస్తే సరిస్తే సైకిల్ కిందేసి కసకస తొక్కేస్తా అంటే అప్పుడు అంకుల్ సైకిల్ కింద కాదు, అరిస్తే కరిస్తే సరిస్తే మొక్కలు వేస్తా. సూపర్. మీరు యాక్టింగ్ కూడా అసలు మామూలుగా లేదు. బట్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఇచ్చేస్తాను అందరికి. బట్ మీరు ఒక మంచి పాట ఏదైనా దేవుడి గురించి పాడితే ఒక చిన్న ఇది ఉంది ఇప్పుడు. అవునా? చిన్న మీరు సింగర్, దేవుడి గురించా? మీరు సింగర్ కదా? అవును. దేవుడి పాటలు అసలే పద్ధతి ఎక్కువ, పద్ధతి ముఖ్యం. ఆగండి, ఏదైనా పర్వాలేదు. బట్ గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గుణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. సూపర్. అసలు మీరు సింగర్ అని ఎవరికి ఎంతగా తెలిసి ఉంటుంది, బట్ ఇంత బాగా క్లాసికల్ పాడతారు అని తెలీదు. నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం, అన్నింటికీ ఆయనే. సో ఈ భగవద్గీత మీకు అన్ని విధాలుగా మీకు ఉపకరించాలని ఆ గణేశుడు ప్రార్థించినందుకు మీకు ఆ గణేశుడే రాసిన ఏదైతే థ్యాంక్ యూ సో మచ్ భగవద్గీతని మీకు అందుకే అందిస్తుంది. సో స్వీట్. నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఒకసారి పట్టుకోండి ఇలా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మా. దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఇప్పటి వరకు ఇచ్చింది. మా మమ్మీ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా వస్తుంది చూడండి, ఇంకా వస్తుంది. జస్ట్ ఫీల్ మై హ్యాండ్ బికాస్ దిస్ ఇస్ నాకు లైఫ్ లో ఎప్పుడు ఎవరు ఇవ్వనటువంటి అద్భుతమైన గిఫ్ట్. అంటే మనం అందరం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాము, ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. గణపతే ఆయన ధారణ చేస్తుంటే ఆయన రాసి మొత్తం అంతా నేను తప్పకుండా. ఇంకా నేను అనుకున్నా భగవద్గీత ఇచ్చి దాని మీద ఒట్టించి అన్ని నిజాలు చెప్పు, నిజాలు చెప్తానని ఒప్పుకో, కోట్ల చెప్పిస్తారు. అమ్మో ఏం చేయాలరా బాబు అనుకుంటున్నా. మీరు ఎలాగో నిజాలే చెప్తారు, నాకు నమ్మకం. ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తున్నట్టు, నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటుంది. ఓపెన్ గా చెప్తారు. నేనంతే ఏదంటే ఇలా నిజంగానే నాకు అనిపిస్తుంది. చాలా సార్లు మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను, కానీ మీతో ఒక్కసారి విభేదించాను నేను. విభేదించడం అంటే బయట
మీతో డైరెక్ట్ కాదు, అప్పటికి మీకు మెసేజ్ పెట్టా ఎందులో, ఫేస్బుక్ లో. అచ్చా. అంటే మన సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకగా మన ఆడవాళ్ళ ఇంటికి వస్తే మనం జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ పెట్టి ఇస్తాం. నాకు పెట్టారా? నేను పెట్టలేదు, పెట్టాను ఫేస్బుక్ లో. నాకు మెసేజ్ పెట్టారా? నాకు పెట్టారా? పెట్టాను, చూపిస్తా. సో ఏంటంటే మీ పసుపు కుంకుమ రవిక గుడ్డ ఇచ్చామంటే మన పిల్ల మన వాళ్ళు గిఫ్ట్ ఎక్స్చేంజ్ అనుకోండి చాలా దగ్గర, మీరు ఎక్కడైతే యుఎస్ లో. సో అలా అనుకున్నా. మన సంస్కృతి సంప్రదాయాలు పంచమాంగళ్యాల గురించి చెప్తూ ఇవన్నీ చెప్తూ మనం బొట్టు, కాటుక, పువ్వులు, గాజులు అన్ని ఇస్తాం. సో అమ్మా తల్లిలారా ఇవ్వకండి అమ్మా, ఆ గుడ్డ ముక్కలు పడేయండి అమ్మా అనంగానే గుండె పగిలింది. దయచేసి ఆ పనికి రాని జాకెట్ గుడ్లు మాత్రం పెట్టకండి అమ్మా. ఆ మాట అనగానే పనికిరాని అనే మాట వాడకుండా బాగుండేది అని గుండె పగిలిపోయింది నాకైతే. అంటే సో సారీ, ఐల్ టెల్ యూ సంథింగ్. నేను చాలా అంటే చాలా వరకు ఎంటర్టైనింగ్ గా చేస్తాను. దాంట్లోని డీప్ మీనింగ్స్ డీప్ గా ఆలోచించి నేను చేసింది కదా. ఒకవేళ మీరు ఆ విషయంగా మీరు ఫీల్ అయ్యింటే సో సారీ, అపాలజీస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మనం చాలా మంది హిందుత్వవాదులు ఆవిడ బాగా చేస్తారు. సో వాళ్ళందరికి కూడా ఈ షో ద్వారా చెప్తున్నాను, నా కంటెంట్ అంతా కూడా కేవలం కామెడీ కోసం అండి. ఎవరిని కించపరచడం కానీ అవమానించడం కానీ ఎప్పుడు చెయ్యబోను కూడా. అది సరదాగా కామెడీగా చేసిందే. అంటే ఇన్ని జాకెట్ కోట్లు ఉన్నాయి నిజంగానే పనికిరావు, ఒకరికొకరు రొటేట్ చేసుకుంటూ సరిపోయింది. ఆ ఉద్దేశంతో ఒక ఫన్ గా అనడం వల్ల అంటే కొంతమంది అది కొంచెం సీరియస్ గా తీసుకుని ఏం చేశారంటే, నేను వెళ్ళిన ఫంక్షన్స్ కి మధు నీ ఇన్స్పిరేషన్ జాకెట్ కూడా తీసేసాం, ఏం చేశారన్న స్వీట్ బాక్స్ పెట్టామంట. మంచిదే కదా అన్న, మంచిది, గుడ్. కానీ చెప్పే విధానం ప్రాబబ్లీ నేను ఇంకొంచెం మంచిగా చెప్పాల్సిందేమో, మంచిగా. బట్ సారీ, ఎవరైనా లేడీస్ గానీ ఎవరైనా మీరు ఫీల్ అయ్యి ఉంటాయి, లేడీసే కాదు ఎవరైనా సరే హిందూ కల్చర్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఫీల్ అయితే అపాలజీస్ ఫ్రమ్ బాటమ్. అండ్ సారీ, మీరు కూడా ఏమైనా ఫీల్ అయితే సారీ మా. సారీ నాకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేను ఇది మీకు చెప్పకపోతే తప్పు చేసింది అని అవుతా, మీకు తెలియచేయాలి. సో మేము ఇప్పటికైనా చెప్పారు, నాకు చెప్పారని కూడా నాకు తెలీదు. లేదు చూపిస్తా, మీరు చూద్దరు కానీ, ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ చూపిస్తా, ఆన్ స్క్రీన్ ఎందుకు మీకు మళ్ళీ. సో మీకు నాకు ఫేస్బుక్ లో మనం ఉన్నాం, బట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది తక్కువ కదా అసలు. మన కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను ఎప్పుడైతే కలవలేదు. సో మొత్తానికి అవన్నీ పక్కన పెడితే ఎలా ఉంది లైఫ్? మీ ఫస్ట్ చైల్డ్హుడ్ నుంచి మొదలు పెట్టి నాకు కొంచెం చెప్పండి, తర్వాత అన్ని వచ్చేస్తా ఫటాఫట్. ఆ చైల్డ్హుడ్ అందరిలాగానే బాగా విజయవాడ పెరిగింది. నాటి కిడ్. అవునా? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎప్పుడు అంతే. నాకు ఎప్పుడు నవ్వుకోవాలి, ఎప్పుడు ఫన్ గా ఉండాలి, ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. అవసరమైతే మస్కబ్ అని చూసారు కదా, కొంచెం తిని మరి ఎక్కడ ఫుడ్ దగ్గర లోటు రాకూడదు, ఎప్పటికప్పుడు ఎనర్జీని ఫ్యూల్ చేసుకుంటూ విపరీతంగా ఎనర్జీ లెవెల్ ఎక్కువ, ఎక్కువగా ఉండాలి. యాక్టివ్. చిన్నప్పుడు కూడా అందుకే బాగా కొట్టించుకునేదాన్ని. ఇద్దరు, డాడీ కన్నా మమ్మీ ఎక్కువ. అంటే చిరికి మీరు, నేను మా అన్నయ్య. సో బానే గుడ్ ఏమంటారు, చదువు బానే చదివాను. చదువు అన్నిట్లో ఉండదని. విజయవాడ, అన్ని విజయవాడ. కామెడీకి ఏదో సరదాగా చెప్తా ఉంటా, అంటే కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగి ఉండడం వల్ల అక్కడే చదువుకున్నానని చెప్తాను. అంతేనా? అంతే. పడవటి సంధ్యారాగా మీరు భలే మంచి సింగరే మీరు. వెరీ నైస్. మీరు అన్ని ఆల్ ఇన్ వన్ ఉన్నారు. వెరీ నైస్. బట్ కళ్యాణి గారు, ఐ హ్యావ్ టు కాంప్లిమెంట్ యూ ఫర్ వన్ థింగ్. నేను అప్పుడప్పుడు అంటే మొన్న చూసాను, ఎవరి ఇష్యూలో చూసాను ఈ మధ్యన, బిగ్ బాస్కి వెళ్ళక ముందు. నేను అనుకున్నా, ఈవిడ ఇంత మంచి ఆవిడేంటి, ఇంత ఇన్నసెంట్ కూడా ఈవిడ, అసలు ఎలా నమ్ముతుంది, మాకు అన్ని తెలుస్తున్నాయి ఈవిడేంటి పాప. అంటే ఆడవాళ్ళంటే ఇష్టం, ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఈవిడ ఉన్నారు అలా అని చెప్పేసి అందరినీ ఇలా నమ్మేస్తున్నారేంటి, ఈవిడకి 2 రోజుల్లోనే తెలుస్తుంది అనుకున్నా. కరెక్ట్ గా మీకు 2 రోజుల్లో తెలిసింది. అప్పుడు నాకు అమ్మయ్య పోన్లే ఆవిడ తెలిసింది. బట్ సో స్వీట్ ఆఫ్ యూ. ఆల్వేస్ మీరు ఒక వాయిస్ రేస్ చేసి అంటే ఒక రిప్రజెంటేషన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. యూఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. ప్రౌడ్ ఆఫ్ యూ. ఎవరు ఒకళ్ళు స్టాండ్ తీసుకోవాలమ్మా. తీసుకోకపోతే ఎవరు రాకుండా నాకేంటి పక్కోళ్ళు చూసుకుంటారంటే ఎవరు వచ్చి మాట్లాడతారు, ఉంటారు. మీరు ఆడవాళ్ళ ఆణిముత్యంతో మా శేఖర్ భాష మగవాళ్ళ ఆణిముత్యం.
ఎలా ఉన్నాడు శేఖర్ భాష చెప్పండి. సూపర్ గా ఉన్నాడు. ఆయనకి నాకు కొన్ని పంచులు అక్కడ లోపల బాగా ఫుల్ వైరల్ అయినాయి. ఈ వ్యూ ఎలా ఉందంటే బాగుంది, బాత్రూమ్ వ్యూ కదా అంటే ఆయన అన్నిటికన్నా బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా? ఏంటి బాత్రూమ్ వ్యూ అన్న? కాదు, ఐ లవ్ యూ అంట. ఫుల్ జోకులు. నేను భాష మళ్ళీ బిగ్ బాస్ అదే కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ మేము ఒక సీక్రెట్ టాస్క్ చేస్తాం, ఎవరైతే తెలుగు భాష కాకుండా అంటే వెంటనే శేఖర్ భాష అది కూడా ఫుల్ వైరల్ అయింది. ఆయన జోకులతో మేము అందరం అయితే లోపలైతే హీజ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. భాష నువ్వు ఉండాలి భాష లోపల కొన్ని రోజు ప్లీజ్, నువ్వు కంగారు పడిపోయి ఆయనకి అర్థం కావట్లా, అలగొక్కుంటూ పాపం ఇట్లా పిచ్చాయనలా తిరుగుతున్నాడు, సంత్రకాయ వేసుకున్నట్టు ఇటు ఇటు అటు. ఆ పండు కూడా సరిగ్గా తిన్నట్లా ఆయన నువ్వు వాడేవని చెప్పి. అమ్మో మామూలు టార్చర్ కదా పాప. అక్కడ ఉన్నప్పుడు నాకున్న ఫ్రెండ్స్ లో ఆయన, విష్ణుప్రియ, సీత, మేము ముగ్గురం బాగా చెల్లయ్యాం. ఆయన అయితే అసలు ఆయన వేసే జోకులకు మాకు అర్థమయ్యేది కదా, ఏం చెప్తున్నారు బాబు. నేను కూడా లోనకి వెళ్ళి వచ్చాను కాబట్టి అక్కడ సిచ్యువేషన్ కాదండి. నేను ఒకటి అడుగుదా అనుకున్నా, మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళారు కదా, వెళ్ళి వచ్చాక మైలేజ్ ఎలా ఉంది మీకు? దానివల్ల అవకాశాలు ఏమైనా బాగా వచ్చాయా? అసలు ఎట్లా ఉండింది వెళ్ళి రావడం? యాక్చువల్ గా బిగ్ బాస్ కి నాకు ఫస్ట్ సీజన్ కి నేను సెలెక్టెడ్, బట్ నేను అప్పుడు రాజా ది గ్రేట్ సినిమా వల్ల చేయలేదు. 4th సీజన్ వెళ్ళాను కరోనా టైంలో. సో కరోనా టైం ముందు 15 రోజులు మమ్మల్ని క్వారంటైన్ చేశారు, 16 days ఉంచారు. తర్వాత 14 days ఉన్నాను లోపల, 14 days 15 days. సో ఏంటంటే వచ్చిన తర్వాత ఎప్పుడూ మనకి ఉన్న వెయిటేజ్ ఎప్పుడు తగ్గడం పెరగడం లేదు. మనం ఎప్పుడు మీరు ఆల్రెడీ బట్ కొత్తగా యాడ్ ఆన్ ఏం లేదు. బట్ చిన్న చిన్న పిల్లలందరికీ మీరు బిగ్ బాస్ 4 లో ఉన్నారు కదా అని అడుగుతున్నప్పుడు సంతోషం. నేను బయటకు వెళ్తే వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళందరికీ నేను కొంతకాలం లేదు ఇప్పటికీ కంటిన్యూ. నేను బిగ్ బాస్ 4 హిట్ సీజన్, బాగా హిట్. ఇప్పటి వరకు అయినా నెట్లో బిగ్ బాస్ 4 మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, 4 హిట్ సీజన్. సో దాంతో మేమంతా గుర్తున్నాం. సో దాంతో నేనే సెల్ఫ్ గోల్ చేసుకొని బయటకు వచ్చాను. సెల్ఫ్ గోల్ అంటే నేనే సెల్ఫ్ నామినేషన్, నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, నేనే నామినేట్ చేసుకొని బయటకు వచ్చా. ఆడియన్స్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను వంశవృక్షం చెప్పాను స్టేజ్ పైన, ప్లస్ హరికథ అన్ని చెప్పగా అయ్యో ఎంత ఇది. ఆ 2 days ముందు సూర్యకాంత్ నాకు నాలెడ్జ్ లేదు ఆ గేమ్ పైన, నేను చదవలేదు. మీకు మీరు ఎందుకు నామినేట్ చేసుకున్నారు? అసలు మీకు మీరు పనికిరానని ఎందుకు అనుకున్నారు? అసలు ఎంత కాన్ఫిడెంట్ ఉమెన్ మీరు. అంటే అక్కడ ఏంటంటే వంట చేయాలి వీళ్ళందరికీ అని దిగాలి అన్నారు, దిగేశా. అంటే జాలి నన్ను కూడా అదే వంటగదిలో బలి చేసి నేను కూడా సార్ నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్, ఇలా వంట చేయలేకపోతున్నాను సార్, ప్లీజ్ సార్ మా ఇంటికి వెళ్ళిపోతాను సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్. అది ట్రోల్ అవుతుంది ఇప్పుడు. రియాక్షన్ ట్రోల్ ఏంటంటే బేబక్క నేను ఏదో క్యాజువల్ గా చెప్పాను సార్, నాకు సార్ నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నా. ఆయన చాలా భలే మాట్లాడతారు. సో స్వీట్. హౌ వాస్ ద కెమిస్ట్రీ ఆయన్ని కలవడం? మీరు ఆల్రెడీ పని చేసి ఉంటారు కదా? ఆల్రెడీ చేశాను, 2-3 సినిమాలు చేశాను. మీరు సింగర్ అని ఎవరికి తెలుసా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా చేశారా ఆల్బమ్స్ అవి? సింగర్ గా చేశాను కానీ పెద్దగా ఎక్కువ హిట్ అవ్వలేదు. కామెడీలో అన్ని ఎక్కువ వేరే ఛానల్లో ఈ కామెడీ కంటెంట్ ఇచ్చేసాను. ఆ కామెడీ కంటెంట్ ఇచ్చి ఇంకా నాకు కామెడీగా చెప్పడం ఇష్టం లేక మామూలుగా చెప్తున్నా. కాదు పాడాను. బేబక్క అనేది నేను పెట్టుకున్న పేరు. అది కూడా అడిగారు స్టేజ్ మీద. అడిగితే బెజవాడ బేబక్క ఏంటి ఆ పేరు అంటే నాకు నేనే పెట్టేసుకున్నాను సార్ అన్నా. అంటే ఏం లేదు, జనాలకి ఈజీగా క్యాచీగా ఉందా నేమ్ కాబట్టి తీసేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. అవును, మీరు కరాటే కళ్యాణ్ నేను పేరు నేను బ్లాక్ బెల్ట్, నేషనల్ 4 times నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ మీకు కావాల్సినంత టైము ఎంత కావాలంటే అంత కంటెంట్ ఇవ్వకపోతే అమ్మ మరి మనం డేంజర్ లో పడే కథలాగానే కనిపిస్తుంది. మరి ఏముండదు ఏమన్నా మరి మన బాడీ గార్డ్స్ ఉన్నారు కదా వాళ్ళని ఏమంటారు, బౌన్సర్లు తెప్పించు. మరి ఇక్కడ ఏదో మనకి ఏదో చెత్త కొట్టే ప్రోగ్రామ్ లాగానే అసలుకే ఆవిడకి జాకెట్ కూడా వీడియో కూడా కోపం వచ్చిందంట. కోపం వచ్చేసిందండి బాబోయ్, కోపం వచ్చేసింది. కరాటే బ్లాక్ బెల్ట్ బయట తీయచ్చాము బాబోయ్. బ్లాక్ బెల్ట్ ఏ బెల్ట్ తీయని ప్రెసెంట్ అంత ప్రశాంతం ఫోన్లే తీయాలనుకున్నప్పుడు చెప్పండి, మీ దరిదాపులకి నేను రాను. మేమే తీయను, నేను ఎవరైనా ఆడవాళ్ళ మీద ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళ మీద. ఓకే గుడ్, చియర్స్ అయితే. ఇంతకీ మీరు అంటే ఎవరైనా ఇమిటేట్ చేయడం అంటే అందరిని ఇమిటేట్ చేయడం ఇష్టమా చిన్నప్పటి నుంచి, లేకపోతే? చేస్తా, నాకు కొంచెం వెరైటీగా అనిపిస్తే చేస్తా. లైక్ మోహన్ బాబు అంకుల్ చేశా కదా. అవును,
ఇందాక అండ్ దెన్ మంచు లక్ష్మిని జయప్రకాష్ అంకుల్ వీళ్ళందరినీ చేయాలనిపిస్తుంది. యాదిరా అయ్యా ఏం చేస్తున్నా గబ్బున ఎలా ఏందిరా అబ్బి అండి అది వెరైటీ. ఏందిరా ఏం చేస్తున్నా పాలు పాలు బిసుగుతున్నా హెడ్ గారు తున్నపోతుకు పాలే వత్తీరా నిన్ను గారి స్టేషన్ గా తీసుకుపోయి ఉతికితే పాలే పాలు. ఆడవాళ్ళు తక్కువ చేస్తారు ఇమిటేషన్, నాకు భలే నచ్చుతుంది మీ తాలకా ఇది. థ్యాంక్ యూ. సో మీ మరి అదే ఎటకారం అంటే మరి ఆవిడ కరాటే బ్లాక్ బెల్ట్ తెస్తుందని భయపడిపోయి నేను ట్రాఫిక్ లో కూడా అటు ఇటు చూసుకోకుండా వచ్చేసాను. ఎల్బీ గారు ఎల్బీ గారు అవును, మీ అన్నయ్య గారు కూడా మీరు రొట్టేయాలండి, మీరు ఆ బెల్ట్ సంగతి మర్చిపోవాలండి తప్పకుండా. మీ అన్నయ్య గారు కూడా మా అన్నయ్యకి సంబంధం లేదండి, ఆయన అసలు యాంటీ సోషల్ అండి, నేనేమో సోషల్ అండి. అదేంటి మీ అన్నయ్య గారు? మా అన్నయ్య కూడా యాక్టరే గానీ తను హీఈస్ నాట్ అ సోషల్ బటర్ఫ్లై. కామ్ వంశీ రాజ్, తను ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్. తను 40-50 ఫిల్మ్స్ చేశాడు. ఏ సినిమా బాగా? వంగవీటి సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. వంగవీటి చలసాని వెంకటరత్నం క్యారెక్టర్, స్టార్టింగ్ లో చలసాని వెంకటరత్నం నరికేస్తారు కదా ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ లో, వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ ఈ మధ్యన కూడా ఎవరికి చెప్పొద్దు సినిమాలో హీరోయిన్ ఫాదర్ రోల్, వెరీ గుడ్ రోల్. అండ్ దెన్ దివి ఉంది, దివి ది రీసెంట్ ఫిల్మ్, అందులో తన ఫాదర్ టెర్రరిస్ట్ కి లీడర్. ఓకే, ఏదో లంబసింగి లో కూడా టెర్రరిస్ట్ కి లీడర్ అన్నమాట. మంచి మంచి రోల్స్ హీ డస్. హీ జస్ట్ డజంట్ సోషలైజ్. కనపడ్డు ఇంటర్వ్యూలో కనపడ్డు, మాట్లాడు, చాలా స్లో. నువ్వు కొద్దిగా చూపించాలి, నీలోని ఆ ఫైర్ ని చూపించాలన్నయ్య. మీరు కూడా రావాలన్నా, బయటికి రండి అన్నా. మా అన్న అనమాట, లేకపోతే పెద్దోడు రమ్మనండి. ఓకే, చెల్లి, మీ చెల్లితో పాటు మీరు కూడా రావాలి. వస్తేనే అప్పుడు మాకు కూడా ఇంకా ఫుల్ గా కన్ఫర్టబుల్ ఉంటుంది, ఫ్రేమ్ ఫుల్ గా ఉంటుంది. అవును, మీ ఇద్దరిని కలిపి ఎప్పుడైనా చేయాలి. మా ఇద్దరిని చూసి అప్పుడు మా మమ్మీకి వస్తుంది పెయిన్. సరే, ఇంతకీ బెజవాడ బేబక్క అంటేనే మీకు ఇష్టమా, మధు అంటే ఇష్టమా జనరల్? బేబక్క అనండి, ఎందుకంటే మర్చిపోయారు జనాలు ఇప్పుడు మధుని. బేబక్క అంటేనే ఇప్పుడు జనాలు గుర్తుండిపోయాను. ఐ నో చాలా మంది అబ్బో బేబక్క అంటే నా పేరు అయిపోయింది, ఇంకా లెట్ ఇట్ గో లైక్ దట్, యువర్ విష్. బట్ బేబక్క ఇస్ వాట్ పీపుల్ నో మీ నౌ. అంతే, అందరికీ హౌస్ హోల్డ్ నేమ్. కళ్యాణి అనండి, కరాటే కళ్యాణి అంటే అప్పుడు తెలుస్తుంది. కళ్యాణి అంటే ఎవరు? కళ్యాణి ఓ కరాటే కళ్యాణి తెలుసు. నేను అడుగుదాం అనుకున్నా, కరాటే కళ్యాణి అని ఏమైనా రోల్ చేశారా? ఎందుకు మీకు ఫైట్ చేసా? సినిమాలో ఫైట్ చేశారా? మీరు సీమసింహం సినిమా చూడండి, బాలకృష్ణ గారితో పాటు కలిపి మేము వచ్చి విలన్ ని కొట్టే ఫైట్ ఉంటుంది, ఎవడరా రౌడీలో కామెడీ ఫైట్ ఉంటుంది, 2-3 సినిమాలు ఫైట్ చేశాను నేను. నాకు మీరు అది పంపించాలి, నేను చూడాలి. పక్క పంపిస్తాను, నేను చూస్తానండి, నేను చూస్తా. మీరు కంపల్సరీ నేను పారిపోతా. అవన్నీ తెలియదు కాబట్టి వచ్చా నేను. ఇంతకీ బిగ్ బాస్ హౌస్ మీరు మాత్రం ఒట్టేయండి ఇంటర్వ్యూలో, ప్లీజ్ ఒట్టేయండి, కొట్టనని. ఆవిడ అంటారంట కాదు, మీరు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు ఎంతో ఎక్సైట్మెంట్ తో వెళ్ళారు కదా? అవును. మరి వాళ్ళు అప్పుడు మీరు ఇన్రెస్పాన్సిబుల్ ఇవన్నీ అన్నప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు? ఏమో, నాకు పర్సనల్ టార్గెట్ చేస్తున్నారని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా ఎనర్జీ లెవెల్ కుక్కర్ ప్రాబ్లమ్నే, మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబిలిటీయా? కుక్కర్ మీ ప్రాబ్లమా లేకపోతే బిగ్ బాస్ అది మాడేటట్టు చేసి పంపించారు? అది అసలు కుక్కర్ ఎలా పనిచేస్తుందని ఎవరు, నాకు చాలా మందిని అడిగా, ఇది అర్థం కావట్లేదు. ఆ విజిల్ మామూలుగా మనకి ఇంట్లో ఆ నాబ్ విజిల్ ఉంటుంది కదా, ఇది కొత్త రకం ఉంది, అది ఏదో డెప్ ఎట్లా పైకి లెగిస్తుంది అంట. కొంచెం నా దరిద్రానికి అలాంటి కుక్కర్ వచ్చింది. పోనీ అవి నాబ్ విజిల్ అనుకో, స్వింగ్ అంటది ఇంట్లో లాగా నాకు వినిపించేది. సో నాకు అర్థం కాల, సౌండ్ లేదా? అది వస్తుంది నాకు, అది ఉడుకుతుంది. పైగా 14 మందికి పప్పు ఫస్ట్ టైం, అది ఉడికిందా ఉడకలేదో, సుయ్యి అంటుంది, ఆ సుయ్యి అంటుంది, ఆ సుయ్యిలో అది అసలు విజిలా కాదా అర్థం కావట్లా. సో ఆ ప్రెషర్ కి నేను కుక్ అయిపోయాను. అమ్మో అమ్మాయి, మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉందా? అమ్మాయి ఏంది ఇది, ఏంటి ఇల్లు మొదలు పెట్టేశారు అప్పుడే వచ్చా, సర్దుకొని కూడా సర్దుకోలేదు నేను ఇంకా. అంటే అది నా ఎంటర్టైన్మెంట్ మీద ఇంపాక్ట్ కూడా పడింది. అంటే మీరు కొంచెం డల్ అయిపోయారా? డంబ్ అయ్యారు? కొంచెం డల్ అయ్యాను, కొంచెం కాషియస్ అయిపోయాను, ఓవర్ స్ట్రిక్ట్ అయిపోయాను. ఇలా చేస్తున్నారు కదా, నేను స్ట్రిక్ట్ అయిపోవడం. ఒక 2-3 రోజులు నేను లేను, దాని తర్వాత బయటికి తీసా. ఆ తర్వాత చూస్తే బయటకు వచ్చా. అయ్యో, తెలుసుకునేసరికి బయట ఉన్నారు. సో అక్కడ లోపల కెమిస్ట్రీ నడుస్తుందంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం ఆ కంటెస్టెంట్ మనతో ఉంటే, అంతేగాని ఎవరికి ఎవరి మీద ఏమి ఉండవండి. మళ్ళీ బయటకు వచ్చాక జస్ట్ ఫర్ అక్కడ నడవాలి, గేమ్ లో గెలవాలి కాబట్టి వాళ్ళు ఆడే స్ట్రాటజీయే గేమ్. అంటే పేరింగ్ ఆర్ గ్రూప్ ప్లే చేస్తున్నారు ఫర్ ద గేమ్. అర్థమైపోయింది. బట్ అబ్బాయి నిఖిల్ సోనియానా, వాళ్ళిద్దరి గురించి కొంచెం
మీరు కొంచెం ఏం ఉండదండి, అదంతా గేమ్ కోసమే ఒకళ్ళనొకళ్ళు ఈయన ఆయనకు మస్కా వేస్తున్నాడు, ఆమె ఈయనకు మస్కా వేస్తుంది, ఇద్దరు టుగెదర్ అమ్మ అందరికి మస్కా ఇస్తున్నారు. సోపులు అందరికీ మస్కా వేస్తున్నారా? మొత్తానికి బిగ్ బాస్ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అయితే. ఓ భయంకరమైన ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ తెలుసా ఇది. కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని సీజన్స్ వచ్చినాయి కదా, ఇన్ని సీజన్స్ వచ్చినాయి, ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కి ఇంత హైప్ నేను సోషల్ మీడియాలోనే చస్తా 24 గంటలు. మీరు కనిపిస్తారు, మా శేఖర భాష కనిపించారు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్న రాజుతో నేను ఎప్పుడు నా వాయిస్ రేజ్ చేస్తా. ఏదన్నా అప్పుడు గొప్పలు చెప్పి నా పిల్ల ఉంది కదా, ఏదైనా నాకు వచ్చేస్తాయి. పావలా పెట్టని నాకు ఏదన్నా, నేను నా పావలా పెట్ట తెలుసు కదా, సో అన్ని నేను వాయిస్ రేజ్ చేస్తా. అట్లాంటిది ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కి ఇంత హైప్ లాస్ట్ సీజన్ తీసుకున్నా నేను చూడలేదు. నాకు ఆ హైప్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. అంటే మిమ్మల్ని జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, మేము చూసాం కదా బయట. మీ లోన్ ఉంటే బాగుంటది అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది అనుకుంటే ఫట్ మనీలో వచ్చేసారు. అసలు ఎవరికి అసలు బేబక్ అని నేనే షాక్. ఏంటి ఆవిడ వచ్చేసారా అని 2-3 సార్లు అడిగా. అంటే అవునండి అని. ఏంటండి ఏం జరుగుతుంది అసలు అని. మళ్ళీ ఏమైనా పంపిస్తారేమో నేను అనుకుంటున్నా. ఫస్ట్ పంపించి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైనా మిమ్మల్ని ఏమన్నా వైల్డ్ కార్డ్ ఉండొచ్చేమో నా ఎక్స్పెక్టేషన్. మేబీ తెలీదు వాళ్ళు ఏమో. నేనుంటే పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నా ఎంటర్టైన్మెంట్ రాకుండా ఫస్ట్ 1-2 days కొద్దిగా సేమ్ మీలాగే 2వ వీక్ వచ్చేసిన తర్వాత సూర్యకాంతం గారు స్కిట్ ఓడి చేశాను నేను. అట్లా ఆ టైప్లో మళ్ళీ సూర్యకాంతం పుట్టిందిరా అని మీమ్స్ వచ్చాయి. అప్పుడు నేను చాలా ఆనందపడ్డా. నాకు ఉండకపోయినా సెకండ్ వీక్ అయ్యో అనవసరంగా ఎలిమినేట్ చేసాంరా, మంచి ఎంటర్టైనర్ రా. వచ్చేసిన తర్వాత అంటే ఏం లాభం? అవును కదా. సో అలా మనం మంచి పేరుతో రావడం హ్యాపీనెస్ అనమాట. ఫస్ట్ వీళ్ళకి అయ్యాళ్ళు లేకపోతే ఇట్లా అట్లా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఏదో బురద వేయడానికి. అవును. సో అవన్నీ కాకుండా వస్తే సంతోషం. మా మమ్మీ యాక్చువల్లీ ఈజ్ వెరీ హ్యాపీ. ఎవరెవరో ఫోన్ చేసి మీ అమ్మాయి ఎంత బాగా ఆడింది, 1 week ఉన్న చక్కగా మంచి పాజిటివ్ ఇమేజ్తో కొన్ని పాయింట్స్ మాట్లాడి కొన్ని క్లారిఫై చేసి షోలో ఆ వారం చూసుకుంటే తన పేరు బాగా వినిపించింది. చాలా బాగా చేసింది. 1 week లో వచ్చినట్లేదు. మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది. నాకు మా మమ్మీ కోసమే నేను అనుకున్నా, ఫోన్లే ఒక నెగిటివ్ ఇమేజ్తో బయటికి రాలేదు. షోలు వస్తాయి వెళ్తాయి. మా మమ్మీ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఇంపార్టెంట్. సో అమ్మ అయితే హ్యాపీగా ఉంది. ఎవరెవరో ఫోన్ చేస్తున్నారంట మీ అమ్మాయి భలే ఉంది, భలే చేసింది అని. చూసారు కదా లాస్ట్ 3 days బాగా అనిపించారు. బాగా చూపించారు. లాస్ట్లో మిమ్మల్ని లాస్ట్లో చూపించారు. అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని వాళ్ళకి అర్థమైపోద్దా, ఓటింగ్ తక్కువైపోయింది కదా అని అప్పుడు వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎక్కువ వాళ్ళని చూపిస్తారు. ఎందుకంటే జనాలకి కొంచెం రీచ్ అవ్వాలి అని కూడా. పాపం ఏమని వాళ్ళు ఏ విధంగా చేస్తారో తెలియదు. సో ఉంటుంది అది. సో మీ ఏజ్ ఎంత? అందరూ బేబక్క అంటున్నారు. ఏజ్ ఎంత చెప్పరా? చెప్పకూడదు కదా. పర్లేదు కదా అంటే అదే చెప్పాను కదా. అదే మంచి గోల్డెన్ వర్డ్స్, గోల్డెన్ గొసగొసలు మళ్ళీ రావు. అంతేనా? సరే అంతే. విజయవాడ అంతే చెప్పరు. అది యూనివర్సల్ గా బేబక్క అయిపోయింది. నాకన్నా పెద్దోళ్ళ చిన్నోళ్ళని ఇంతింతోళ్ళు కూడా బేబక్క తెలుసుకోండి. మీరు పెట్టుకున్నారు బేబక్క. నేను బయటికి వెళ్తే పెద్ద పెద్దోళ్ళు. మీకు రామ్ సత్యనారాయణ గారిని ఒక ఆయన ఉన్నారు, ప్రొడ్యూసర్, సినిమాలు చేస్తారు ఒక ఆయన. మొన్న ఆయన పుట్టినరోజు అని ఫోన్ చేసి కళ్యాణక్క, ఆయనకి మనవులు కరాటే కళ్యాణి అంటారుగా. కళ్యాణక్కే, హిందుత్వాదులందరూ అక్కే, కళ్యాణక్కే. సో ఈయనకు కూడా అక్క. నేను ఆయన చూస్తుండొచ్చు, చెప్తున్నాను. అలా ఉందన్నమాట పరిస్థితి. సో వాళ్ళకి నచ్చినట్టు. కానీ మీతో ఇలా మాట్లాడడం చూసి సరదాగా ఉంది. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇచ్చి విసిగి వేసారిపోయాను. మీతో మాట్లాడడం ఇంటర్వ్యూలు అలా చక్కగా అలాగే మాట్లాడతా, కబుర్లు చెప్పుకున్నట్టుంది. కొంచెం కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యి. అవునండి. ఈ కాయ ఏంటి అసలు చూసారా? చూసాను బాబు. లోపల పెట్టుకుని ఎందుకమ్మా ఈ కాయ ఇక్కడ పెట్టారు? కాయ దాని గురించి చెప్పలేదు. అది చాలా పెద్ద సీక్రెట్. అది ఏంటో చెప్పండి, తెలుసుకుంటాం. నాకు ఇందాక ఒక ఛానల్కి వెళ్తే నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఓ గిఫ్ట్. ఇదేంటి అనుకుంటున్నారు? ఇది చూసి ఏమనుకుంటున్నారు? యాపిల్. ఏం కాయ ఇది? యాపిల్ కాయ. ఇది చంద్రకాయ. అక్కడే మీరు పొరపాటు పడుతుంది. చంద్రకాయ ఏంటండి? చంద్రకాయ అంటే ఏంటి? ఎండ్రకాయ లాగా చంద్రకాయ. చంద్రుడిలో మాత్రమే దొరికే ఈ కాయ చంద్రకాయ. చంద్రుడి నుంచి వచ్చింది ఇప్పుడు అది. దీనికోసం ప్రత్యేకమైన రాకెట్ వెళ్తే అక్కడ చంద్రుడిలో పండిస్తున్న
సోమయ్య గారు అని ఆయన ఈ మధ్యన పైన సోమయ్య గారు సోమయ్య గారు, నాకు తెలుసు ఆయన. సారీ అండి మీ పేరు ఫుల్ లాస్ట్ టైం రావట్లేదు. సోమయ్య గారు పండిస్తున్నారు అక్కడ ఈ చంద్రకాయల్ని. ఆయన అక్కడ పండిస్తే సోమయ్య శశివదన్ అయి ఉంటాడు, ఎందుకంటే శశి అన్న చంద్రుడే. అదే నాకు లాస్ట్ టైం గుర్తు రావట్లేదు, సారీ అండి. ఆయన పండిస్తుంది రాకెట్ లో వేసి పంపించారు. రాకెట్ లో వచ్చేటప్పుడు అన్ని ఎగురుతాయి కదా, ఇలా గాల్లో ఎగురుతాయి కదా, అట్లా 5 6 మాత్రం ఎగిరితే అలా తీసుకొచ్చిన కాయ ఇది. నాకు కింద ఛానల్ వాళ్ళు ఇచ్చారు, మీకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలండి, మీ బ్యాగ్ 180 కోట్లు కదా, దాన్ని ధీటుగా ఉండాలని చెప్పి ఇది 130 కోట్లు అంట ఈ చంద్రకాయ. అబ్బా, అయితే నేను అన్నిటికన్నా ఎక్కువ అన్ని చూస్తారా దగ్గర నుంచి, చాలా పెద్ద 130 కోట్లు. ఇది 130 కోట్లు అంటే ఇది తినొచ్చా ఇది? అంటే నేను తినాలి మరి, 130 కోట్లు కదండి. చంద్రకాయ పేరు భలే ఉంది, ఎవరు పెట్టారు నామకరణం? మీరే పెట్టా నామకరణాలు చెప్పారు, ఇది ఎక్కడి నుంచి చెప్పారు చంద్రుడి నుంచి తెప్పించంటే నేను చెప్పా చంద్రకాయ అన్న. చంద్రకాయ అన్నారు. పోన్లండి, థ్యాంక్ యూ. ఈ చంద్రకాయ మీరే తినండి, వీలుంటే ఒక పీస్ అలా అలా ఒకటి విసరండి డెఫినెట్లీ, ఎందుకంటే చాలా 130 కోట్లు బిల్. బిల్ యూ పేడ్ నో? దే పేడ్ నో? You won't pay? Only incoming, no outgoing. Okay, ఆడాలి అనిపించుకున్నాం. దే పేడ్ నో? భలే పేరింది దే పేడ్ నో అప్పట్లో. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మన ఏమంటారు మన బ్రహ్మానందం గారి డైలాగులు ఏదో మాట్లాడుతాను, సార్ ఊరుకోండి సార్ పోయేలాగా నన్ను బీపీ వచ్చి. మీరు బాగా చేస్తారండి బాబు, అసలు మీ రీల్స్ ఎంత ఫన్నీగా ఉంటాయంటే, ఎన్నిసార్లు ఎవరైనా స్ట్రెస్ బూస్టర్స్ లాగా అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే నేను మీరు చేయంగా నేను కూడా రీల్ చేశాను మీకోసం. ఎప్పుడు? అది మీకు అది కూడా పంపిస్తా. అవునా? అదే బ్లౌజ్ టైమ్ లోనే మీకోసం చేసా. అవునా? నేను బాబీ అక్క, నేను మీరు బేబీ అక్క. బాబీ అక్క మీకు భలే ఉంటదండి బాబీ. అలా అలా పెట్టి మరి చేసా, అప్పుడు భలే ఉంటది ఆ క్యారెక్టర్. బాగా ఫిక్స్ అయిపోయింది జనాల్లో, మీకు కూడా బాగా నచ్చింది. థ్యాంక్స్. సో ఇప్పుడు ఈ చంద్రకాయ కన్నా మొన్న మీరు చేసింది నిజంగా నేను సీరియస్ గా ఏంటిది ప్లీజ్ నా వాచ్ గురించి మాత్రం అడగండి. అదే నేను అప్పటి నుంచి నేను ఇంట్లో ఈ వాచ్ పెట్టుకోలేకపోతున్నా. ఎప్పుడైతే రేటు తెలిసిందో దొంగలు పడతారని చాలా జాగ్రత్తగా, అమ్మ ఇల్లు తాళం వేసి వచ్చావు కదా, ఇల్లు తాళం వేసి. ఇలాంటి వాచ్లు ఎన్ని ఉన్నాయండి? తాళం వేసా. ఎన్ని ఉన్నాయి ఇలాంటి వాచ్? ఇది 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 కస్టమ్ మేడ్ అండి. ఇది ఇలాంటి ఒకటే ఉంటాయి? ఇది ఒకటే ఉంది మొత్తం వరల్డ్. ఇలాంటి టైప్ ఇంకో వేరే? ఇది అసలు ఒకటే ఉంది, ఇది ఒకటే ఉంది. ఇది చాలు. ఓకే, 170 కోట్లు కదా. అందులో ఎంత చెప్పాం? 181 చెప్పారు మొన్న. 170 అని ఒక దగ్గర చెప్పారు, మాకు ఒక 200 అని చెప్పండి పర్లేదు. చిచ్చి కాదు, ఇది 30,000. ఇక్కడ నిజం చెప్పారు, ఎందుకంటే ఆవిడ అక్కడ భగవద్గీత పెట్టి ఎదురుకుండా అన్ని నిజాలు కట్టిస్తున్నారు. 30,000 అండి. పోన్లేండి, 30,000 అయినా సరే. నిజంగా మొన్న నేను చూసి ఏంటి నిజంగా అబ్బాయి ఏం చేశారండి బాబు, అసలు ఆ బ్యాగ్ అవన్నీ నేను భలే ఎంటర్టైన్ అయ్యాను. ట్రోల్ చేశారు అక్కడ, మీకు అర్థమైంది? అమ్మో అది మరీ సూపర్ అండి. అసలు ఆవిడెవరో ట్రోల్ కా రాణి, రాణి అసలు ఆవిడెవరో ఒకసారి కనిపిస్తే చూడాలి. రాణి బాబా ఏంటి 30 కోట్లు ఉంటదట. పైగా జనాలు ఎంత ఎర్రిగొర్రెలు అంటే, ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారు? ఆవిడ ఉండకూడదా అంత రిచ్, బేబక్క నీ కుళ్ళు అంట. అమ్మ అవును నా కుళ్ళు, ఆవిడకి 1,000 కోట్లు ఉంటే నా కుళ్ళు. ఆవిడ అసలు నిజంగా అండి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రియల్లీ ఇఫ్ సంబడి ఈజ్ వర్త్ లైక్ దాట్. ఫోర్బ్స్ అనే మ్యాగజైన్ ఉంది, యంగెస్ట్ బిలియనర్ అయ్యేదామా. షీ వుడ్ బీ లిస్టెడ్ ఇన్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ బిలియనర్స్. ఎందుకంటే 12,000 కోట్లు అంటే బిలియన్. షీ వుడ్ బీ లిస్టెడ్ యాజ్ బిలియనర్. ఎక్కడ ఉంది? తన నెట్ వర్త్ కొడితే 2 కోట్లు వస్తుంది. 2 కోట్లు ఎక్కడ? 12,000 కోట్లు నెలకి. రోజుకండి? రోజు కాదు, నెలకనా? నేను రోజుకంటే నేను పోయేదాన్ని. కానీ అవన్నీ పక్కన పెడితే ఆవిడ కూడా నాకు డౌట్, బిగ్ బాస్ కి వెళ్ళడానికి అలా చేశారేమో నా డౌట్. ఏం చేసిందో కానీ మా అందరి మతులు మాత్రం పోయింది. అందరివి పోయి, మీవేంటి ప్రపంచం అంతా పోయింది. అసలు ఎంత ఇప్పుడు నేను చెప్తే ఆ ఛానల్ కి ఫోన్లు వస్తున్నాయంట పొలిటీషియన్స్ వాళ్ళు. నిజంగానేనా ఒకసారి అడగండి. ఏంది జనాలందరూ ఇది కూడా అర్థం కాలేదు. మీరు చెప్పింది వేరే అని ఎంత వెటకారంగా ఉంది. అసలు పైకి రాకెట్ లో వేసి వెళ్ళి పంపించి తెప్పించి రాకెట్ కాస్ట్ వాళ్ళు అసలు కట్టు కదని తెలుసు. సీరియస్ గా చెప్పారులేండి, మీరే నవ్వుతూ చెప్పలేదు. సీరియస్ గా చెప్తే అందరూ నిజమే అనుకుంటారు. ఏమో బేబక్ అంత రిచ్ ఏమో అలాంటిది, అందుకే అసలు ఏదన్నా ఇచ్చేస్తారేమో అంటారు. అలాగే ఉండాలని కోరుకుంటాను, అంత రిచ్ అవ్వాలని కోరుకుంటాను. బాబోయ్ ఏంటి జాబా? అమెరికాలో జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు.
అవునా? ఒకప్పుడు చేశాను, అయిపోయింది. అందరి టాటా బై బై చేసేసి. అంటే మీరు అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్, యుఎస్ సిటిజన్. సిటిజనా? మరి ఎందుకు మరి జాబ్ మానేసారు? దొరదా ఇక్కడ రిచ్ ఆల్రెడీ కొంచెం రిచ్గా, అందుకని ఇచ్చు తీర్చుకుందామని వచ్చా. కొద్దిగా ఓకే, ఫైనాన్షియలీ ఫైన్ కదా. జాబ్ ఏమో ఇక్కడ చేస్తున్నారు జాబ్? చేయనండి, చాలా మనకి అవసరం. నాకు సరిపడా ఐఎమ్ గెటింగ్ ఇట్ అండ్ ఐఎమ్ ఓకే. కొద్దిగా ఉన్నాయి, పర్వాలేదు, ఓకే, నడిచిపోతుంది కదా. మరి పెళ్లి పిల్లలు అన్నీ ఎందుకండి? అయ్యి పోయినట్టు గురించి ఎందుకు? అలాని కాదు, బేబక్క ఒక అందంగా ఉండే ఒక అద్భుతమైన అమ్మాయి, అంటే ఒక విధంగా మంచి హైట్. లేదు హైట్ ఏ యాంగిల్ లో చూస్తున్నారు మీరు? అన్ని యాంగిల్ లో బాగున్నారు మీరు. అమ్మా సరిగ్గా చూపించండి అమ్మా, నేను అందంగా ఉన్నానంట. ఏమండి వాళ్ళు ఏం తిన్నారండి మీరు? నేనేమి తిన్నాను, డైట్ లో ఉన్నా. నేను కొంచెం తింటా, కానీ మీరు అందంగా ఉన్నానంట. మీరు అందాన్ని తిన్నారండి ఈ రోజు. ఒకసారి చూడండి, డ్రెస్ నిజంగా బాగుంది. నా ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. నేనేం ట్రోల్ చేయట్లేదు, నిజంగా సీరియస్ గా బాగున్నారు. ఇంత మంచి పర్సనాలిటీ అమ్మాయి కూడా ఆటోమేటిక్ ప్రపోజల్స్ వస్తాయి కదా, మీరు ఎందుకు తీసుకోండి? ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నానండి, నిజంగా చెప్తున్నా. ఇది మీ ఇంటర్వ్యూ మాత్రం నేను ట్రోలింగ్లు, అబద్ధాలు, ఫన్ వద్దులే పాప, మీరు మనస్ఫూర్తిగా అంటే ఫన్ ఉండాలి కానీ నిజంగానే చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అయిపోయింది, ఇట్స్ గాన్. సమ్ డివోర్స్, సో సేమ్ sailing on the same boat. Yeah, so we'll catch up. అందుకనే చక్కగా సరదాగా ఇప్పుడే పార్టీ చేసుకుందాం, కలుద్దాం. ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన లైఫ్ మనం ఎంజాయ్ చేస్తాం కదా, రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా. రిస్ట్రిక్షన్ ఉన్నా కూడా మంచి వాళ్ళు అయితే అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం కన్నా అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీ పని నేను చెప్పేస్తున్నానేమో, నాకు మీ మనసు అలాగే ఉండొచ్చేమో అని. కానీ మీరు వీడియోస్ వాటి కన్నా బయట బాగున్నారు తెలుసా? అవునా? బయట బాగున్నారు యాక్చువల్లీ. వీడియోస్ లో ఐ డోంట్ నో, ప్రాబబ్లీ అంటే మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం రాదు నాకు. మంచి కలర్ ఉన్నారు అండ్ యువర్ ఫీచర్స్ ఆర్ నైస్ అండ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ హెయిర్. థ్యాంక్ యూ. చక్కగా ఉన్నారు, మంచి బాగున్నారు. బయట ఎక్కువ బాగున్నారు యాక్చువల్లీ. అందరూ అదే సినిమాల్లో కన్నా కూడా, సినిమాల్లోనే చూసాను కదా, సినిమాలో చూసా అండ్ బాబీ కొన్ని సినిమాలో చూసా. బాబీ భలే భలే భలే. ఎన్నిసార్లు ఇంటర్వ్యూలో చెప్పారా? వింటేశారు. ఇదొక డైలాగు, ఇదొకటి. ఈ రెండు నాకు పేరు తెచ్చినవి. గోదావరిలో పుల్లట్ల పుల్లమ్మ, లీలామాల్ సెంటర్ పని, చాలా ఉన్నాయి సినిమాలు. ఆది బోల్డ్ చెప్తే ఉన్నాయి. పర్వాలేదు, ఏదో అలా వెళ్ళింది ఇప్పటి వరకు. ఇప్పుడైతే ఇంటర్వ్యూస్ చేస్తూ ఇలా మిమ్మల్ని అందరూ సతాయిస్తుంటారు. సతాయించే ఫన్నీగా ఉంది. అదే చెప్తున్నా, కొంచెం రిలీఫ్ ఉంది. అబ్బా, ఇన్ని ఇంటర్వ్యూస్ మధ్యలో హ్యాపీగా టు టాక్ టు యూ. ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ టాకింగ్ టు అ సిస్టర్. నేను కూడా అదే ఫీల్ అయ్యా, మిమ్మల్ని అందుకే అడిగా నేను చేద్దాము. ఎందుకంటే నేను నన్ను వీడియోలో చూసి ఇలా బయట ఇంటర్వ్యూస్ లో చూసినట్లు దే ఆర్ యాక్చువల్లీ ఫీలింగ్ మోర్ కనెక్టెడ్. అక్కడికన్నా ఇంకా పర్సనలీ బాగా నచ్చుతున్నారని. సో చిన్నప్పటి నుంచి మీ హాబీస్ అంటే ఓన్లీ సింగింగ్, షటిల్, కరాటే మేము కూడా నేర్చుకున్నాం. ఏ బెల్ట్? బ్రౌన్ బెల్ట్. మీకన్నా జూనియర్ వెళ్ళా, మీకన్నా అన్నిట్లో జన్నా జూనియర్. మా డాడీ కరాటే బ్లాక్ బెల్ట్ 3. అప్పట్లో ఆంధ్ర తెలంగాణ సెపరేట్ లేదు. ఆంధ్రప్రదేశ్ కి వన్ ఆఫ్ ద ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మా నాన్నగారు. చాలా ఉన్నాయి కదా, ఏంటి దాని ఆర్ట్ ఫామ్ పేరు? కరాటేలోనే బుదోకాయ్ స్కూల్ డాడీ, అండ్ చెన్నైలో ఆయన గురువు గారు ఉండేవారు, మణి గారు అని. సో నాన్నగారు అప్పట్లో ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్, బ్లాక్ 3. అండ్ మొత్తం మా సందులో ఉన్న పిల్లలు, అమ్మాయిలు, ఆడపిల్లలు అందరికి కూడా కరాటే నేర్పించి సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నది ఉండాలి అని నాన్నగారు బాగా ప్రోత్సహించి, నన్ను కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, నేను ఎవరినైనా కొట్టడం కానీ నా జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అది కామన్. అలాంటిది నేను మీకు భయపడుతున్నా. ఇది మాత్రం మరీ ఫన్నీ. నాకు భయపడ్డావా? బేబక్క భయపడ్డావా? నాకు భయం అవుతుంది సార్, నాకు భయం అవుతుంది సార్, నన్ను పంపించేయండి సార్. అందుకే పంపించేసారు నాగార్జున గారు, తొందరపడ. నేను కూడా అలాగే అడిగాను తెలుసా మీకు, బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను, బిగ్ బాస్ ఏడ్చండి. నేనైతే అది ఎవరికి చూపించారు, అది వేరే విషయం. అవును, మీకు తెలుసు కదా, మనం చేసిన మంచి చెడు అన్ని కూడా మొత్తం చూపించలేరు కాబట్టి మనం 24 hours టెలికాస్ట్ లేదు అనుకుంటా. ఇప్పుడు మాకు చూపించారా? 1 hour దాంట్లో లేదు, కానీ నేను చేసిన కంటెంట్ 24 hours దాంట్లో వచ్చిందా? ప్రొజెక్ట్ చేస్తున్నారు అనిపించిందా? కొంత అన్సాటిస్ఫాక్షన్ అంటే చూపించారు, ఇంకా అంతా చూపించడం అవ్వదు కదండి. అక్కడ ఏది ఎంటర్టైనింగ్ అదే వేస్తారు. సో ఈసారి బిగ్ బాస్ లో టాప్ 5 ఎవరెవరు ఉంటారు? మీ ఐడియా, మీ అంచనా? విష్ణుప్రియ, ఓకే, నిఖిల్, అభయ్,
సోనియా. షీస్ వెరీ కన్నింగ్, బట్ ఆ నెగిటివిటీతోనే పక్కన వాళ్ళు తొక్కేసుకుంటూ కూడా పైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. యష్మి, అదే 5th మైట్ బి యష్మి. శేఖర్ భాష. అంటే స్ట్రాటజీలు ఇవన్నీ ఆడని వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అన్న ఎంత కామెడీ ఇచ్చిన కష్టం. అంతేనా? ఒక 5-6 వీక్స్ తెలియదు నాకు, అది నేను నేను చెప్పలేను. ఎక్స్పెక్ట్ చేసింది 8 అని, 5 to 8 అని పెట్టాను. చెప్పలేము, ఆయన ఎంటర్టైన్మెంట్ బాగానే ఇస్తున్నారు కాబట్టి అదే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవ్వాలి, ఓట్స్ పడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ జోకులన్నీ అయిపోయినాయి అనుకో, రెండో వారం నవ్వకపోవచ్చు, అంతే కదా. మూడో వారం సో ఎప్పటికప్పుడు ఆయన ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అనుకో, అదొక ఫ్యాన్ బేస్. కానీ అక్కడ ఎక్కువగా మీరు చూస్తే ఎప్పుడు కూడా గొడవలు, లవ్ స్టోరీలు, కాంట్రవర్సీలు, కొట్టుకోవడాలు అవి చూపిస్తారు కానీ ఈ తక్కువ చూపిస్తారు. మా అమ్మ అంటుంది, చిచ్చి ఏంట కొట్టుకుంటున్నారు పిచ్చి అట్లా అంటుంది. మంచిదైంది బయటికి రావటం, మా ఒళ్ళంతా పెయింట్ వేసుకున్నారు, జుట్లు పీక్కుంటున్నారు అంటుంది. మీరు ఉండుంటే ఏ కలర్ పడేదో. నిజంగానే జుట్లు పీక్కున్నారంటగా. అమ్మో నా జుట్టు ఏమయ్యేది వద్దులే. అమ్మో నా జుట్లు కానీ ఏమో ముట్టుకుంటే కోపం వచ్చేస్తుంది జనరల్ గా కదా, అలాంటిప్పుడు కొంచెం ఇరిటేషన్ వస్తుంది. లేకపోతే గేమ్. అవును, సో నాకు కూడా వస్తుంది, ఎందుకంటే కష్టపడి చేయించుకున్నా. మీ హెయిర్ బాగుంది నిజంగా, చాలా బాగుంది. మీరు సారీ అయితే నిజంగా నచ్చింది ఈ రోజు నాకు, చాలా చాలా బాగుంది. నేను అందుకే అన్నాను మీరు ఏ కలర్ కట్టుకుంటారని, అందుకే ఆపోజిట్ కలర్ వేసుకోవాలని. ఇట్స్ కాంట్రాస్ట్ యాక్చువల్లీ, చాలా బాగుంది కాంట్రాస్ట్. బట్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. మళ్ళీ మనం ఒక మంచి బ్యూటిఫుల్ లాంగ్ చిట్ చాట్ తో అలా లేదు మళ్ళీ కలుద్దాం. సో మీ గురించి వచ్చే ట్రోల్స్ గురించి కానీ, ఈ ట్రోల్స్ ఇప్పుడు జనాలు ఇట్లా చేస్తున్నారు, ఇవన్నిటి గురించి ఏమంటారు? మిమ్మల్ని ట్రోల్ చేసేప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు మమ్మీ ఏదో చెప్పింది, యాక్చువల్లీ వాళ్ళు ఎప్పటిదో వీడియో తీసుకుని నేను హనీ రోజు లాంచ్ చేసాం ఒక పబ్. అది ఎప్పుడు లాంచ్ చేసాం? June 1st. వాళ్ళు ఆ పబ్ లాంచ్ అప్పుడు డ్రింక్స్ టేస్ట్ చూడటానికి మాక్టైల్స్, అది ఆల్కహాల్ కూడా లేదు, మాక్టైల్ యాక్చువల్లీ. తను 2 నేను 2 లాంచ్ చేసాం కదా, టేస్ట్ చూసాం. ఆ వీడియోస్ ఇప్పుడు తీసుకొచ్చి బెజవాడ బేబక్క తాగి రచ్చ చేస్తుంది ఇవన్నీ వేస్తున్నారంట. సో మీరు ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కొంచెం లైట్ వైన్ సంథింగ్ ఏదైనా తీసుకుంటారు, తప్పేం లేదని అంటారు అక్కడ, వాళ్ళ ఎవరిష్టం వాళ్ళ. సో వాళ్ళు ఏదో చేసినంత మాత్రాన కాదు, మీరు ఎలాగో ఎవరికి భయపడరు కాబట్టి అది మీ ఇష్టం. అంటే అలా కాదు, మా మమ్మీకి తెలుసు అది పబ్ లాంచ్ అని. కాకపోతే అంటే ఇప్పుడు నాకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాను, ఇమేజ్ వచ్చింది కదా అని పాత వీడియోలు వాళ్ళ కంటెంట్ వ్యూస్ కోసం వెళ్తారా మీరు పబ్కి? మామూలుగా ఎప్పుడో రేరు. తాగడం కూడా చాలా తక్కువ, అది కాక్టైల్. పూజలు చేస్తారా? ఏంటిది? పూజలు కూడా తక్కువ, పబ్స్ తక్కువ, అన్ని నాకు మోడరేట్ గా లిమిట్ లో. అది అతి చేయను, ఇది అతి చేయను, అంతే. కొంచెం లైట్ గా అంతే. అన్నిట్లోని బ్యాలెన్స్, ఎక్కడ ఎలా బట్టలు వేసుకోవాలో, ఎక్కడికి ఎలా వెళ్ళాలో, ఎవరితో ఎలా ఉండాలో, అది లోక జ్ఞానం. ఇప్పటి వరకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ మై ట్రావెలింగ్ తో అదైతే నేర్చుకున్నాను. బట్ అది చూసి అనుకున్నా, నేను అమ్మతో అదే అన్న, అమ్మ అది హనీ రోజు నేను కలిపి అది ట్రై చేయమన్నారు, ఆ డ్రింక్ టేస్ట్ ఎలా ఉందో మాక్టైల్ అంటే నాకు అది అర్థమైంది. వాళ్ళు చూడు ఎట్ట రాస్తున్నారు, తాగి రచ్చ చేస్తుంది బేబక్ అని అంటుంది. ఎట్లా మీకు పరిచయం అసలు? ఒకసారి అతను ఇమిటేట్ చేయరా లైట్ గా? ఒక్కసారి అతను ఇమిటేట్ చేయండి, వేరే వాళ్ళకి కాల్ చేద్దాం. పోనీ అతను కలవకపోతే ఆయనతోనే మాట్లాడితే బాగుండేది. ఆటగాడు ఎలా ఉన్నాడో చూద్దాం. ఆటగాడు వలే అంటాడు ఆయన. నాకు నాన్ వెజ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మేము ఫ్రెండ్స్, తను మెసేజ్ చేశాడు. దెన్ వి స్టార్టెడ్ టు టాక్. బేబక్కయ్య గారు బాగుంటాయి మీ వీడియోలు, ఆటగాళ్ళండి బాగుండాలండి, ఇంటర్నేషనల్ ఆటగాళ్ళండి, మనం ఆటగాళ్ళందరూ బాగుండాలండి. ఆటగాడు ఆయన మా ఊరే, విజయనగరం తెలుసు, చిట్టివలస. ఆయనకి ఒకసారి ట్రై చేయండి, ఒకసారి అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో నుంచి కష్టం, తన ఈ టైంలో యాక్టివ్ ఉండాలి, ఏ కంట్రీలో ఉన్నాడు అంటే నా ఫోన్ నుంచి చేస్తే తెలిసిపోద్ది కదా ఎవరికన్నా. ఈ నెంబర్ అంటే ఏదైనా ప్రాంక్ కదా మనం మాట్లాడేది, మీరు ఏదైనా ప్రాంక్ చేయండి వాళ్ళ పైన. సుడిగాలి సుధీర్. ఓకే, సుధీర్ కన్నా చేయండి, నో ప్రాబ్లం. సుధీర్, సారీ మా కొంచెం అర్జెంట్, సారీ నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక కాల్ చేయలేదు. నేను రోడ్డు మీద ఏదో ఆలోచిస్తూ ఇంటర్వ్యూస్ టెన్షన్ లో నేను కారు డాష్ ఇచ్చాను. వాళ్ళు సడన్ గా డబ్బులు కట్టమంటున్నారు, లేకపోతే మీడియాని పిలిచి గొడవ చేస్తానంటున్నారు. గుద్దేశాను యాక్చువల్లీ, నాకు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదు. నేను సేఫ్ గానే ఉన్నా కానీ దే ఆర్ ఆస్కింగ్ లాడ్ ఆఫ్ అమౌంట్.
వాళ్ళు సేఫ్ గా ఉన్నారు, అవతల వాళ్ళు ఆ, వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు, కానీ మీడియాని పిలుస్తాను, రచ్చ చేస్తాను ఇమీడియట్లీ అంటే 5 lakhs అడుగుతున్నారు. 5 lakhs అంటే బిగ్ బాస్ లో నేను ఉన్నాను కదా, అది గుర్తుపట్టి నన్ను కావాలని ఇది చేస్తున్నట్టుంది. ఏం చేయను నేను? అవునా, డ్యామేజెస్ ఏదైతే ఉన్నదో అది అది చేసేసి చేస్తామని చెప్పు. ఏమో వాళ్ళు అలో చేయట్లేదు. ఇప్పుడు పోలీసుని పిలుస్తాము, మీడియాని పిలుస్తాము, మీరు బుద్ధి ఉందా, యువర్ సెలబ్రిటీ అని అరుస్తున్నారు. 5 lakhs ఇవ్వందే పంపించిన అంటున్నారు. కాదు, పోలీస్ వచ్చినా కూడా అదే చెప్తారు కదా, డ్యామేజెస్ ఏదైతే ఉన్నాయో అది కార్ రిపేర్ చేయించి ఏమో మీడియాని పిలుస్తాం అంటున్నారు, భయపడుతున్నారు. వద్దు, నాకు టెన్షన్ వస్తుంది సుధీర్. ఆల్రెడీ మనం తప్పు చేశాం కాబట్టి ఆ డ్యామేజెస్ ఏమి ఉన్నాయో అవి క్లెయిమ్ చేసి ఇస్తాం. అలా ఒప్పుకోవట్లేదు. ఆ డ్యామేజ్ 1,50,000 అవుతుంది, ఎంతో ఉంటది కదా. వాళ్ళు ఎక్కువ నేను సెలబ్రిటీ అని గుర్తుపట్టి గొడవ చేస్తున్నారు సుధీర్. నా దగ్గర ఏమో డబ్బులు లేవు. అవును, నేను అనేది ఇప్పుడు వాళ్ళు ఏదైతే అడుగుతారో అది మనం రిపేర్ చేయించి వాళ్ళు ఎక్కడ చేయించమంటారో అక్కడ చేయించి ఇవ్వాలి. నువ్వు ఒకసారి వాళ్ళతో మాట్లాడతావు సుధీర్, వాళ్ళు వినట్లేదు నా మాట. ప్లీజ్ ఓకే, ఒక్కసారి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడవా ప్లీజ్. లేడీస్ కూడా ఉన్నారు, నన్ను బాగా హెరాస్ చేస్తున్నారు సుధీర్. 1 second. ఏం మేడం మీరు ఫోన్ ఇస్తున్నారు ఎందుకు? నువ్వు ప్లీజ్ మాట్లాడరా, ప్లీజ్ 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 మాట్లాడు. ఎవరండి? మా ఫ్రెండ్ అండి, ప్లీజ్ సుధీర్ అని. హలో హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే ఫస్ట్లీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు సార్ 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 మొత్తం డామేజ్ చేసేసారండి. ఆవిడ సెలబ్రిటీ అయితే ఎవరికి కావాలి సార్? ఎవరికి కావాలండి సెలబ్రిటీ అయితే? మొత్తం పోయిందండి. ఇప్పుడు ఆవిడ 10 లక్షలు అవుతుందండి. దాని చిన్న కారు కాదండి, చాలా పెద్ద కారు అండి అది. నో ప్రాబ్లం అండి. బెంచ్ సార్, అది బెంచ్ సార్. ఎందుకలా పనికి వస్తుందా సార్? ఆమె సెలబ్రిటీ అండి, నేను బిగ్ బాస్ నుంచి. ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి వస్తే మాకేంటి సార్? మా డబ్బులు ఇచ్చేస్తే మేము చేయిస్తామంటే ఇప్పుడు అన్ని తీసుకెళ్లి చేయిస్తానంటే మీరు కూడా చెప్పారు, ఇలా చెప్తున్నారేంటి సార్? మరి నేను ఇంకా చెప్పలేదండి. ఆవిడ చెప్తున్నారు కదా, ఆవిడ స్పీకర్ పెట్టే మాట్లాడారు మా ముందు. అవునండి, నేను ఏం చెప్తున్నాను అని అంటే, అది ఎక్కడైతే మీరు ఆ బెంచ్ షోరూమ్ లో ఎక్కడ రిపేర్ కి ఇస్తారో చెప్పండి, ఆ బిల్ ఎంత ఎంతో చెప్పండి, అది కడతారు. సార్ ఇప్పుడు ఆవిడ అంటున్నారు మేము డబ్బులు ఇప్పుడు ఎంతో 1 లక్ష రూపాయలు ఎంతో 2 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోతాను అంటున్నారండి. ఆవిడ బిల్ చేస్తాను అనట్లేదండి. అది నేను మధుతో మాట్లాడి ఇప్పిస్తాను, లేకపోతే నేను ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే సరే సార్, మీరు ఫోన్ పే చేసేయండి సార్ ఆవిడకి, ఆవిడ మాకు కొట్టేస్తారు. మీరు చేంజెస్ ఇచ్చామని చెప్పండి సార్. మీరు అసలు వెళ్ళి చూపించి అసలు ఎంత ఏంటో చెప్పకుండా ఫోన్ పే చేసేయమంటారా? ఆవిడ చెప్తారు సార్ మీకు ఎంతో. ఓకే డన్. ఆవిడ చెప్తారు సార్, మాకెందుకండి, మాకు కావాల్సింది రిపేర్ అవ్వాలి. అది 5-6 lakhs ఎస్టిమేషన్ వేశారు మేము, అందువల్ల మేము చెప్పాం 5 lakhs ఇవ్వండి అని. అలాగేనండి, ఇస్తారు. డ్యామేజెస్ ఎంత అయితే అయ్యిందో, రిపేర్ ఎంత అయిందో అది చేయించే ఇస్తారు. మీరందరూ సేఫ్ గా ఉన్నారు కదా, ఎవరికేం కాలేదు కదా, ఫస్ట్ అది చూడండి. మాకేమీ అవ్వలేదండి, కార్కి అయింది. కార్కి ఏదో అయ్యిందని చెప్పిన ఇప్పుడు ఫీల్ అవడం కన్నా అది ఎంత అయితే చెప్తే అది రిపేర్ చేయించిస్తాం అంటున్నాం కదా. సరేనండి, మీరు ఆవిడ మాట్లాడి మాకు సెటిల్ చేయండి సార్. డన్ అండి. సుధీర్ ఇప్పుడే ఇమ్మంటున్నారు సుధీర్ 5 lakhs. మధు, ఫస్ట్ థింగ్ వాళ్ళని తప్పు మందే అన్నప్పుడు ఫస్ట్ ఆస్క్ దెమ్ ఫర్ అపాలజైజ్ అండ్ దెన్ టెల్ దెమ్ లైక్ ఆ షోరూమ్ ఎక్కడైతే ఇస్తున్నారో అది ఇవ్వమని చెప్పండి, దానికి మనం డబ్బులు పే చేస్తామని చెప్పు, అయిపోయింది. ఎవరిని పిలిచినా, ఇప్పుడు మీడియాని పిలిచినా, పోలీసుని పిలిచినా, తప్పు చేశాం కాబట్టి ఫస్ట్ దే విల్ ఫైర్ కేస్ అండ్ దెన్ స్టేషన్ కి తీసుకెళ్తారంట పోలీసులు వస్తే. అదేదో స్టేషన్ కి తీసుకెళ్తారంటగా ఇప్పుడు. నన్ను తప్పు చేసినప్పుడు తప్పదు మధు, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. భయం వస్తుంది. ఏంటిది చిన్నపిల్లలాగా? అలా కాదు మధు, స్టేషన్ కి వెళ్తే నా పరువు పోతుంది సుధీర్. ప్లీజ్ ప్లీజ్ ఏదో ఆవిడతో మాట్లాడవా ప్లీజ్. కార్ కే అయింది కాబట్టి కార్ డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాం. అది బెంచ్ కార్ అవడం నా తప్పు అయింది. ఒక్క నిమిషం, ఆవిడేదో చెప్తుందంట, ఒక్క నిమిషం. సుధీర్ గారు, చెప్పండి మేడం. సో నైస్ ఆఫ్ యూ అండి. ఏమైంది? నేను కరాటే కళ్యాణి సుధీర్, ఇది ప్రాంక్ కాల్. కళ్యాణి గారు, ఇది ప్రాంక్ కాల్ చేసాము నీకు. నేను కరాటే కళ్యాణి ఇంటర్వ్యూకి వచ్చారు, సో ఎవరికి చేద్దామంటే నీ పేరు చెప్పి టచ్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ, ఎంత మంచిగా చెప్పావు తెలుసా, నువ్వు సో స్వీట్ సుధీర్, సూపర్ అబ్బా. సారీ టెన్షన్ పడ్డావా? సుధీర్ ఒకసారి మాట్లాడు. సుధీర్ నన్ను తిట్టక తన్నకు ప్లీజ్. నన్ను ఆవిడ ఎదురుకుండా నేను కొడతానని కరెక్ట్ బెల్ట్ తీసింది సుధీర్. నాకు భయం వేసి నాకు ఏం చేయాలి అర్థం కాక ఫోన్ చేశారు. దీనికన్నా పెద్ద యాక్సిడెంట్ ఇంకేముంటది. పాపం చాలా సూపర్ అసలు నిజంగా. చూసారండి ఇలా బాధ్యతాయుతంగా ఎంత బాగా స్పందించాడు. ఒక ఫ్రెండ్ కోసం తను ఇస్తానన్నాడు చూడండి, అది నాకు చాలా నచ్చింది. ఒక ఫ్రెండ్ కి నేను ఇస్తానండి ఆవిడ ఇవ్వకపోతే అన్నాడు కదా, నేను కొంచెం గట్టిగానే మాట్లాడాను. థాంక్యూ సో మచ్ సుధీర్. లాట్స్ ఆఫ్ లవ్ టు యు. లాట్స్ ఆఫ్ లవ్ టు యు.
సో గాడ్ బ్లెస్ యూ. హీరో అనిపించాడు. అవును. చాలా మంచివాడు సుధీర్, నాకు తెలుసు బాగా. అందుకే ఒకసారి కళ్యాణి గారు అన్నాడు. షాక్ డౌట్ వచ్చింది డౌట్ రాలేదు, లాస్ట్ వరకు రాలేదు, అస్సలు రాలేదు. పాపం బాధపడ్డాడు. ఫ్లైట్ లో ఉండి బయటకు వచ్చి మీరు ఏదో గేట్ దగ్గర ఉన్నాడంట, ఇరుక్కున్నారేమో అని పాపం టెన్షన్ పడ్డాడు. పాపం తను తెలుస్తుంది ఫీల్. సో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీకు, ఇలాగే ఎప్పుడు ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఫ్యూచర్ ఏం చేద్దామని ఒక మంచి పాట పాడితే. ఆడదాని ఓరి చూపుతూ జగాన ఓడిపోని ధీరుడవడు, ఆడదాని ఓరి చూపుతో జగాన ఓడిపోని ధీరుడవడు, నిజానికి జిగలని వయారి నిన్ను చూడ కరిగిపోదు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడవడు. సూపర్ సూపర్ సూపర్. మీకు ఇష్టమైన హీరో ఎవరు ఇప్పుడు? నాకు యాక్టర్స్ కన్నా అది యాక్టర్స్ అయితే బ్రహ్మానందం గారు నా ఫేవరెట్, అంటే ఫేవరెట్. హీరోస్ లో ఎవరు లేరు? హీరోస్ లో ఐ లైక్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చెప్పచ్చా? చెప్పచ్చు, అందరూ చెప్పండి. నాకు మహేష్ బాబు ఇష్టం. సూపర్. కలిసారా? కలిసాను. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. సూపర్. ఇంకా ప్రభాస్. అందరికంటే ఎక్కువ ఇష్టం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. పవర్ ఎప్పుడు అలానే ఉంటుంది. పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం. హీరోయిన్స్? అనుష్క. మెట్ హర్? మేమిద్దరం ఒకే జిమ్ లో వర్కౌట్ చేసాం కానక్ టైమ్ లో. సో అవునా? వెరీ సూపర్ సూపర్. అవును, నిజంగా స్వీట్ గా ఉంటుంది. స్వీట్. ఏంటి ఇష్టమైన ఫుడ్? మా ఇంటికి పిలుస్తా, అందుకు అడుగుతున్నా. నాకు పిజ్జాస్ అంటే ఇష్టం, అలాగే రొయ్యల కూర పప్పుచారు అంటే ఇష్టం. రొయ్యల కూర సూపర్, నేను బాగా చేస్తాను. రొయ్యల కూర పప్పుచారు చంపేస్తాను, నాకు చాలా ఇష్టం. నాకు ఐ లవ్ ఇట్. అవునా? అయితే నేను వెయిట్ చేస్తున్నా కళ్యాణి గారి చేత, కళ్యాణి గారి చేతి రొయ్యల కూర పప్పుచారు కోసం బెజవాడ బేబక్ ఈజ్ వెయిటింగ్. అప్పుడు మంచి వీడియో చేద్దాం. కలుద్దాం మనం తప్పకుండా. మీకు టైం లేదు, హర్రీ బరీగా ఉన్నారు, ఇంకా చాలా మాట్లాడాలి. మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేద్దాం. మొత్తం లైఫ్ హిస్టరీ అంతా కొంచెం దానిలో కవర్ చేద్దాం. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన ఇంకా మంచి మీ ఫ్యూచర్ ఎండివర్స్ అన్ని సూపర్ గా మీరు బాగా ఫుల్ఫిల్ చేసి బాగా ఉండాలని కోరుకుంటున్నాను. సూపర్ గా కళ్యాణి గారు. బేబక్కతో ఈ రోజు కరాటే కళ్యాణి ఇంటర్వ్యూ ఇదండి, చూసారు కదా. సో మీ గురించి ఒక 5 క్వశ్చన్స్ వేయాలి, నేను మీ సమక్షంలోనే వేయాలి. సో 5 క్వశ్చన్స్ మేము గురించి అడిగేస్తాను నేను. అది దానికి ఆడియన్స్ కి 1000 రూపాయలు ఇస్తాం. దీని వేరే ఒక ప్రోగ్రామ్ చేస్తాం మేము. ఇంతవరకు చేసిన వాళ్ళు కూడా అదే చేస్తాం 6JVR లో. సో బెజవాడ బేబక్క ఈ పేరు మీ అందరికి బాగా తెలుసు. సో తన అసలు పేరేంటి? ఫస్ట్ క్వశ్చన్ ఆడియన్స్కి. దీనికి మీరు వెంటనే ఆన్సర్ చేయొచ్చు, తర్వాత మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాం, లేకపోతే మీరు అక్కడ పెట్టండి. సో బెజవాడ బేబక్క అమెరికా అక్కడ వెళ్ళారు, ఏం జాబ్ చేసేవారు? మీరు అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఇంటర్వ్యూస్లో కూడా. సో మీకు తెలుస్తుంది ఆవిడ గురించి ఫాలో అయిన వాళ్ళకి. సో బెజవాడ బేబక్క అన్నయ్య ఏం చేస్తారో ఆయన పేరేంటి? సో 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా 4వ క్వశ్చన్, బెజవాడ బేబక్క గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? బెజవాడ బేబక్క ఇష్టంగా ఆడే గేమ్ ఏంటి? అన్నీ తన గురించి అడిగానండి, నేను ఇంకేం అడగలేదు, ఎందుకంటే తనకి చాలా తక్కువ టైంలో చేయాల్సి వచ్చింది ఇంటర్వ్యూ. సో ఈ టైంలో ఈ చంద్రకాయలు అవన్నీ తీసుకొని పాపం ఆవిడ తిరుగుతూ ఉంటే మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి అన్నిటికన్నా విలువైన భగవద్గీత ఇచ్చాము. ఆ భగవద్గీత ఆవిడకి ఉపకరిస్తుందని కోరుకుంటూ మీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో మచ్ కళ్యాణి. మై షో వచ్చినందుకు 6JVR స్పాన్సర్డ్, చాలా సంతోషం. ధన్యవాదాలు. విన్నారు కదా, చూసారు కదా ఈ రోజు మన గెస్ట్ బెజవాడ బేబక్క ఇంటర్వ్యూ. నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ మీకు మంచి గెస్ట్ ని తీసుకొచ్చి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చెప్తూ. గిఫ్ట్ లేదా నాకు? జేవిఆర్ జ్యువెలరీ అది ఇదైతే బాగుంది. ఇది కదా కావాలి. తగ్గేదేలే, ఇట్స్ మై షో. దీనిలో మీరు ఖచ్చితంగా మళ్ళీ ఎంటర్టైన్ అవుతారని తప్పకుండా ప్రామిస్ చేస్తూ నెక్స్ట్ గెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మంచి గెస్ట్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఇట్స్ మీ కరాటే కళ్యాణి సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ అండి, నేనండి మీ బెజవాడ బేబక్ అండి. మరి ఈ రోజు నేను కరాటే కళ్యాణి గారితో ఉన్నాను. చాలా బ్యూటిఫుల్ షో అయితే చేశారు. ఈ షోని స్పాన్సర్ చేస్తున్నటువంటి వాళ్ళు none other than 6JVR జమలాపురం వారి రత్నాంజలి. సో ఆయన గురించి చెప్పాలి అంటే 35 సంవత్సరాల నుంచి లక్ష్మీ గణపతిరావు గారు 35 సంవత్సరాల నుంచి ఫ్రీగా జ్యోతిష్కం చెప్తూ చాలా మంది ప్రజలకి ఆయన దగ్గరయ్యి
ఇప్పుడు ఈ రత్నాల ద్వారా ఆయన ఏంటంటే మన జాతకాల్ని మార్చే ఒక మంచి పని చేస్తున్నారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కరాటే కళ్యాణి గారు కూడా ఆ జ్యువెలరీ పెట్టుకున్నారు, ఆవిడ టైం కూడా మారిపోయిందంట. సో వన్స్ అగైన్ 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ షో.